అబ్బా ఈ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులదైతే ఒడవని ముచ్చట అయిపోయింది పోన్రి. తీరొక్క తీర్ల నిరసనలు తెలుపుతున్నా సర్కార్ వాళ్ళు అయితే కన్నెత్తి కూడా చూస్తలేరు. అయినా కూడా వెనక్కి తగ్గకుండా మళ్ళా గియాలు కూడా సరికొత్త నిరసనతోని ఇక మన ముందుకు వచ్చిండ్రులా. మరి గా నిరసన ఎట్లా చేసిండ్రు ఏంది అన్నది మనం కూడా తెలుసుకోవాలి కదా. చలో చూడుర్రి. అగొగిడ కొంతమంది మంత్రుల బొమ్మలు పెట్టుకొని మొత్తం ర్యాలీగా నడుచుకుంటూ వచ్చుకుంటా సీఎం గారు స్పందించాలి, మా సమస్యల్ని పరిష్కరించాలి, వి వన్ రెగ్యులరైజ్ గవర్నమెంట్ తీరు షేమ్ అనుకుంటా నినాదాలు ఇచ్చుకుంటూ వస్తురుగా. అగో ముఖానికంతా ఇటు బట్టి విక్రమార్క, ఇటు కోమటిరెడ్డి, ఇటు ఉప ముఖ్యమంత్రి, ఇటు రేవంత్ రెడ్డి మంత్రుల ఫోటోలు పెట్టుకున్నారు. అయితే ముచ్చటేందంటే వీళ్ళు ఎస్ఎస్సీ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులు 24 రోజుల సంధి 33 జిల్లాల గిట్ల తీరొక్క ఏషాలతోని తీరొక్క నిరసనలు తెలుపుతున్నారు. అయినా కూడా సీఎం అయితే స్పందిస్తలేరు. అగో మీరు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఆమె కదా మేము ఇప్పుడు అడిగేది. ఇప్పుడు విద్యాశాఖలో మీరే ఉంటిరి, ఈ హామీ తీరుస్తానికి మీకు ఏమైతుంది? షాయి తాగినంత సేపట్లనే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మీరే మాట్లాడిర్రు. ఇగో మాకు రిటైర్డ్ అయిన రూపాయి లేదు, చనిపోయినా కూడా రూపాయి లేదు, గసంటప్పుడు ఈ ఉద్యోగం ఎందుకు మాకు అని చెప్పేసి మా ఉద్యోగాన్ని రెగ్యులరైజ్ చేయాల్సిందే అని గట్టిగానే గరానికి వస్తున్నారు. ఒక గంట మేము నిరసన చేస్తూనే ఇంకో గంట పిల్లల్ని కాపాడుకుంటూ వస్తున్నాం. లేకపోతే 1,25,000 మంది పిల్లలు కూడా రోడ్డు మీదకి వస్తారు. ఇక చూసుకోర్రి. మా సమస్యను ఎందుకు పరిష్కరించరు? మేము తెలంగాణలో కాదా? మాకు ఉద్యమాలు కొత్త కాదు, మేము ఉద్యమాలు చేసి మా హక్కులను సాధించుకుంటామని చెప్పేసి నిరసనను అయితే ఇంకా పోకుండా మరింత ముందుకే తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఈ ఎస్ఎస్సీ ఉద్యోగస్తులు. ఇక చూడాలి మరి ఇలా ఉద్యమం ఎంత దూరం పోతుందో కానీ సర్కార్ అయితే ఉలుకు లేదు పలుకు లేదు. రోజులుగా ఈ రోజుతో 24వ రోజుగా నిరవధిక సమ్మెకు దిగినటువంటి టోటల్ 33 డిస్ట్రిక్ట్ల ఎస్ఎస్సీ ఉద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మా అర్ధనాదాలు వెల్లవించకుండా గాని సీఎం గారు వినిపించుకోనట్టు చూడనట్టు మొండి వైఖరితో ఉండడం సరికాదు సార్. మీరిచ్చిన హామీనే మేము అడుగుతున్నాం, వేరేదేమో అడగట్లేదు. గొంతెమ్మ కోరికలు కావు, మేము అడిగేది న్యాయమైన డిమాండ్. గత 20 సంవత్సరాలుగా దీంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళం ఉన్నాము. ఏజ్ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన రిటైర్డ్ అయితే రూపాయి ప్రభుత్వం నుంచి నోచుకొని ఉద్యోగులం ఉన్నాం. చనిపోతే రూపాయి కూడా మన్ను పోయడానికి కూడా లేదు. అలాంటి ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. మేము తెలంగాణ బిడ్డలం కామా? మేము కూడా తెలంగాణ పుట్టినోళ్ళమే. మాకు ఉద్యమాభివందనాలు ఉన్నాయి కాబట్టే మేము ఉద్యమం అనేది స్టార్ట్ చేసినాం. గత 21 రోజులు కూడా ఉద్యమం చేసినాం. మీరు స్పందించలేకపోయినరు. అప్పుడు మాకు మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మాకు హామీ ఇచ్చింది కాబట్టి అదే హామీని మేము అడుగుతున్నాం. చట్టసభల్లో మీరు ఈ హామీని పెట్టి కూడా మాకు రెగ్యులర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అన్ని మీరే అయినప్పుడు